ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమే నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 దేవుడయ్యోవా ಒಂದು ಗొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడయ్యో దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడయ్యో ಇದು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ ಕೇಂಜಾಯಿತು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ ರೀಲ ರಿಲ 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 దేవునికి బిడ్డలారా, మీ అందరికీ నిండారు వందనాలు. ఈ డిసెంబర్ లోపు ఈ మందిరం కడుతున్న మందిరం, ఇదిగో పునాదుల నుండి తీసినటువంటి మందిరం, పునాదుల నుండి ఇంతవరకు అద్భుతంగా స్లాబ్ లెవెల్ వరకు వచ్చింది. మరి మీరందరూ కూడా మన దర్శనం సంఘం లేని దరి సంఘస్థాపన అడవుల్లోనూ కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గొత్తుకోయ ప్రజల మధ్యలో ట్రైబుల్ మధ్య ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని ఈ టీవీలో చూపిస్తున్న కిందని ఇల్లు పైన చర్చిలాగా కడుతున్నాం. అంటే కిందదంతా ఓల్డేజ్ హోము. ఇలాంటి అభాగ్యులందరినీ చేర్చుకొని వారికి పేపర్లో యాడిచ్చి వారు ఎవరు కూడా చూసి ఎవరు కూడా తీసుకెళ్ళకపోతే పోలీస్ పర్మిషన్తో మా దగ్గరే వాళ్ళు ఉంచి వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు, మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు పోషించాలి, వాళ్ళు నడిపించాలని ప్రేరేపణ కలిగి ఈ ఓల్డేజ్ హోమ్ పెట్టడం జరుగుతుంది. ఈ కడుతున్న మందిరాన్ని మీరు చూస్తున్నారు కనుక మీ తోసింది మీరు సహాయం చేసి త్వరగా మందిరం, ఇంకా గోడలు ఉన్నాయి, మరి ప్లాస్టింగ్లు ఉన్నాయి, కరెంట్ ఉంది, టైల్స్ ఉన్నాయి, ఇవన్నీ చాలా పెద్ద వర్క్ ఉంది. దయతో ఈ టీవీ చూస్తున్న మీరు దేవునికి బిడ్డలారా ఈ మందిరానికి నిండారా సహకరించి మందిరం త్వరగా ఓపెన్ అయ్యి ఆ మందిర ప్రతిష్ఠ జరిగి అనేకులు వచ్చి ఆ స్థలంలో ప్రార్థన చేసుకుంటుంటే ఆ ప్రార్థన ప్రతిఫలం మీ పిల్లలకి ఉండేటట్టు మీరు గుప్పులు విప్పి దేవునికి జీసస్ పవర్ గాస్పల్ మిషన్కి, ఈ మిషన్ ఫీల్డ్ రండి, మీరే రండి, కల్లారా చూడండి, మీ తోసింది సహకరించండి. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు
వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమే నాకు శరణం. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. దేవునికి బిడ్డలారా, ఈ సంధ్యాకాల సమయంలో ఈ విధంగా ముఖాముఖిగా మీతో కలిసి దేవుని స్తుతించే భాగ్యం దేవుడిచ్చాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. దేవునికి బిడ్డలారా, రీసెంట్గా మీరు విన్నారో లేదో, భూకంపాలని, ఆ సునామీ అని వచ్చి వందల వేల మంది మెట్రో, ఒక దగ్గర మెట్రో కూలిపోయినట్టు టీవీలో చూపించాడు. ఎంతమంది ప్రజలు, ఆ మెట్రో కిందనున్నోళ్ళు, పైన ఉన్నోళ్ళు, ఆ ట్రైన్లో ఉన్నోళ్ళు ఎంతమంది. అలాంటిది ఈరోజు మీరు ముఖాముఖిగా మీరు నేను కలిపి దేవుని స్తుతించడానికి దేవుడు ఆయుష్ని పెంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడే. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. ఈ సంధ్యాకాల సమయంలో కొద్దిసేపు మనం పరిశుద్ధ లేఖనాల్ని ధ్యానించుకుందాం. చూద్దామండి. భూమి మీద రెండింతల ఆశీర్వాదం పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది. రెండింతల ఆశీర్వాదం పొందినటువంటి వ్యక్తులు భూమి మీద ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసిన వరకు పరిశుద్ధ గ్రంథంలో ఒకే ఒక వ్యక్తి యోబు రెండింతల ఆశీర్వాదం పొందాడు. ఎలా పొందాడు? ఏ విధంగా చేస్తే రెండింతల ఆశీర్వాదం నీకు నాకు వస్తుంది? ఈ సంధ్యాకాల సమయంలో ఏ విధంగా మనం జీవిస్తే రెండింతల ఆశీర్వాదం పొందగలం? ఆర్థికంగా, ఆరోగ్యకరంగా, అన్ని విధాలుగా రెండింతల ఆశీర్వాదం పొందాలంటే ఎలా పొందగలుగుతాం? ఎలా యోబు పొందాడు? మనం ఎందుకు పొందలేము? నేను అప్పుడప్పుడు బైబిల్ చదువుతుంటే బైబిల్ పెద్ద గనండి, పెద్ద గని. ఎంత తవ్వుకుంటే అంత సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు, కావలసిన జ్ఞానం, కావలసిన ఆరోగ్యం, కావలసిన శక్తి అన్నీ ఆ గ్రంథంలో ఉన్నాయండి. గ్రంథంలో ఉన్నాయి. నేను చదువుతుంటే నాకు నేర్పుతున్న పాఠాలు బట్టి అనుభవపూర్వకంగా మాట్లాడుతున్న మాటలు మీకు ఈ సంధ్యాకాల సమయంలో మీకు చెప్పాలని తపంతో, ఉద్దేశంతో మీ దగ్గర మీ ముందు నిలబడ్డాను. దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలు రెండింతల ఆశీర్వాదం. మన పిల్లలు దీవించబడాలంటే ఎలా దీవించబడాలి? రెండింతల ఆశీర్వాదం ఎలా పొందాడు యోబు? ఏ పని చేస్తే పొందాడు చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదట యోబు గ్రంథంలో మొదట అధ్యాయము 8వ వచనంలో చక్కని మాటలు ఉన్నాయి. 8వ వచనంలో చక్కని మాటలు ఉన్నాయి. ఏంటనగా, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడు లేడు. అతని వంటి వాడును ఎవడునూ లేడు. చూసారా? దేవునికి బిడ్డలారా, ఈ మాట చెప్తున్నది ఎవరు చెప్తున్నారంటే సాక్షాత్తు దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు. దేవునికి బిడ్డలారా, కొంతమంది కోసం రికమెండేషన్ చేస్తారు. ఆ వ్యక్తి అండి సూపర్ అండి, బ్రదర్ చాలా మంచోడు అని అంటారు. ఉద్యోగం విషయంలో అవ్వచ్చు, పెళ్లి విషయంలో అవ్వచ్చు, అనేక మంది ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసేటప్పుడు ఆ వ్యక్తి చాలా మంచోడండి, మీ అమ్మాయి ఆ అబ్బాయికి ఇస్తే చాలా ధన్యురాలు అవుతుంది, లేదా ఆ కుటుంబం ఆ అబ్బాయిని చేసుకుంటే మీ అమ్మాయి చాలా ధన్యురాలు, లేదా ఆ అమ్మాయిని చేసుకుంటే ధన్యుడు అవుతాయా, నీ కుటుంబం గుణవత్తరాలను ఇల్లాలు దొరుకుట అరుదు, అది ముత్యం కన్నా విలువైందయ్యా, అటువంటి గుణవత్తరాలు ఇల్లాలు నీ ఇంటికి వస్తే నీ స్థితిగతులు మారిపోద్దయ్యా అని చెప్తారు కొంతమంది గురించి. అలాగే సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట చెప్తున్నాడంటే, ఊజు దేశంలో యోబు అని ఒక మనుషుడు యథార్థవంతుడు న్యాయవంతుడిని దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి చెడుతనమును విసర్జించినవాడు. విసర్జించడం అంటే చాలామంది విసర్జించడం అంటే నవ్వుకుంటారు, నవ్వుకునే మాట, కానీ అది చాలా భయంతో కూడిన మాట. ఆ మాట విసర్జించడం అంటే బహిర్భూమికి ఎలాగైతే లెట్రిన్కి ఎలాగైతే బయటికి మన చెడునంతా మనం విడిచిపెడతామో,
అలాగే దేవుని దగ్గరికి వచ్చేవాడు దేవుడు ఉన్నాడని ఆయన ప్రతిఫలం ఇవ్వగలుగుతాడని నమ్మాలి కదా. నమ్మినప్పుడు నువ్వేం చేయాలంటే దేవునికి వ్యతిరేకమైంది విసర్జించాలి. ఆ చెడుని నీలో నుండి తొలగించుకోవాలి. దేవునికి బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం పట్టుకొని చెప్తున్నాను. నేను ప్రభుని నమ్ముకోకముందు భయంకరటువంటి తాగుడు అవ్వచ్చు, పేకాట అవ్వచ్చు, ఇవన్నీ ఉండేవి. ఎప్పుడైతే జీవం గల దేవుని దగ్గరికి వచ్చి ఆయన నమ్ముకొని ఆయన రక్తంలో కడగబడి బాప్తిసం చేసుకున్న ఆ దినము ఏ రోజైతే ప్రభువుకి సమర్పించుకున్న ఆనాటి నుండి ఈనాటి వరకు వెనుతిరిగి మళ్ళీ వెళ్ళలేదు. ఆ పాపిష్టి జీవితం వైపు మరి తిరగలేదు. విసర్జించాం. పరిశుద్ధత, యథార్థత, నీతిని ధరించుకున్నాం. ప్రభుతో నడుస్తున్నాం. ప్రభు మా చేతులు పట్టుకొని నడిపిస్తున్నాడు. కాబట్టి ఘనమైన పరిచర్య దేవుని చేతిలో వాడబడుతున్నాం. కాబట్టి పిల్లారా, దేవునికి బిడ్డలారా, ఈ యోబు యథార్థవంతుడు. ఆయన చెడును విసర్జించేవాడు, చెడుని. అందుకనే నేను అక్కడక్కడ చూస్తూ ఉంటాను. పెద్ద పెద్ద ఆఫీసులకు వెళ్ళా లేకపోతే ఎక్కడెక్కడ చూస్తుంటాను. 3 బొమ్మలు ఉంటాయి. ఆ 3 బొమ్మలు ఒకటేమొచ్చి నోరు మూసుకుంటుంది, ఒకటి చెవులు మూసుకుంటుంది, ఒకటి కళ్ళు మూసుకుంటాయి. దాని అర్థం ఏంటంటే చెడుని చూడకు, చెడుని మాట్లాడకు, చెడుని వినకు. దేవుని బిడ్డలు కానీ అక్షరాలు ఇది కానీ పాటిస్తే అద్భుతంగా నిన్ను బట్టి అనేకులు ప్రభు వైపు తిరుగుతారు. అనేకులు నిన్ను చూసి ప్రభువును అత్తుకుంటారు. అనేకులు నిన్ను చూసి గౌరవిస్తారు. అనేకులు నీకు విలువను పెంచి, నా ప్రభు విలువను పెంచుతాడు. అనేకులు నీకు గౌరవాన్ని ఇస్తారు. దేవునికి బిడ్డలారా, నాకు ఆశ్చర్యం ఏంటంటే, మీ చాలాసార్లు చెప్పాను, నా పిల్లలు స్కూల్కి వెళ్ళేటాడు ఒక చాక్లెట్ కూడా కొనలేకపోతే, నా పిల్లలు వాళ్ళు తింటుంటే వాళ్ళు మొఖాలు కాసి వాళ్ళు నోరు కాసి చూస్తుంటే నాకెంతో ఇంటికి వచ్చి ఏడ్చినటువంటి వ్యక్తిని. నా భార్య నేను, అయ్యా నీ సేవ కోసం విశాఖపట్నం అనే మహాపట్నంలో స్టీల్ ప్లాంట్లో జాబ్ చేస్తూ దాన్ని విడిచిపెట్టించి తీసుకొచ్చి ఈ అరణ్య ప్రాంతంలో నా బిడ్డలకి ఒక చాక్లెట్ కొని వచ్చే పరిస్థితి మాకు లేదే, అయ్యో అనేసి దేవుణ్ణి ప్రాధాయపడి కన్నీరు మున్నీరై ఏడ్చామండి. ఆ కొండల్లోకి అడవుల్లోకి వెళ్ళి అడవి చింతకాయలు తీసుకొచ్చి బిడ్డలు మేము తినే రోజులు అవి. 32 సంవత్సరాల క్రితం అంత భయంకరమైన కఠోరమైన పరిస్థితి దేవుని సేవలో. ఈరోజు టీవీలకే ఇంచుమించు ₹1,00,000 పైబడి కడుతున్నాం. ఆరాధన, నిరీక్షణ, శుభవార్త ఇవన్నీ ఛానల్లో ఎంత డబ్బు కడుతున్నాం అంటే దేవుడితో నడుస్తున్నాం. దేవుడు మాతో నడుస్తున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే, ఎవరో టీవీలో చూశారట. నేను బస్సులో ప్రయాణం కిక్కిరిసిపోయి ఉన్నాను, బస్సులో ప్రయాణం అవుతున్నాను. నన్ను చూసి టక్కని ఆ సిస్టర్ గారు లేచిపోయి కూర్చొని, అయ్యా మీరు టీవీలో వస్తున్నారు కదా, దయతో మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా సెల్లో అని నన్ను కూర్చోమని ఆమె సెల్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నా స్టేజ్ వచ్చి దిగిపోతుంటే నా జోబులో కానుక పెట్టిందండి. ఆశ్చర్యపోయాను. ఏంటిది? దేవుడు ఎంత విలువని పెంచుతాడు, ఎంత గౌరవం పెంచుతాడు. నీకున్న దరిద్రాన్ని, నీకున్న ఆ చెడుని విడిచిపెట్టి విసర్జిస్తే నీకున్న విలువని పెంచుతాడు నా దేవుడు, నా ప్రభు. అంత గొప్ప దేవుడు. కాబట్టి మొదట చూడండి, విసర్జించాడు, యథార్థంగా ఉన్నాడు. యథార్థవంతుడే ఉండాలి. నేను కూడా యథార్థంగా జీవించాలి. యథార్థంగా అనడానికి చెప్తున్నాను. ఒకసారి ఒక కాయగూర కొట్టుకు వెళ్తాడు. నేను క్యారెట్ కొనుక్కుంటూ ₹100 కాగితం ఇచ్చా. అంత కలిపి కేజీ ఎంత తీసుకున్నాం, ₹50 అయింది. తక్కింది నేను ఇచ్చింది 100, ఆమె ₹450 ఇచ్చింది. ఇచ్చేసరికి ఏంటమ్మా ఎంత ఇచ్చామంటే, అయ్యా మీరు 500 ఇచ్చారు కదా. లేదమ్మా నేను ఇచ్చింది 100 అని ₹450 ఇస్తే ₹50 తీసుకుని 400 ఇచ్చేసరికి ఆమె వెంటనే చేతులెత్తి దండం పెట్టి, అంతమంది బిజీ వ్యాపారంలో కూడా లేచి, మీరు పాస్టర్ గారు? అవునండి. అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, మతిమరుపు వల్ల నా డబ్బంతా, కూరగాయల తాలూకా డబ్బంతా పోతుందని చెప్పి అంతమందిలో కూడా ప్రార్థన చేయించుకుంది. దేవునికి బిడ్డలారా, యథార్థంగా మనం జీవిస్తే
యథార్థవంతులకి ఏ కొదవ ఉండదండి. ఈ టీవీ పరిసరికి ఆ టైంకి డబ్బు ఎలాగొస్తుందో నాకు తెలీదు. వాళ్ళు పంపిస్తుంటారు. చూస్తున్న మీలాంటి వ్యక్తులు అనేకులు పంపిస్తుంటే ఆ పంపించిన డబ్బుని బట్టి ఈ ఘనమైన పరిస్థితి జరుగుతుంది. అనేక రాష్ట్రాల్లో అనేక దేశాల్లో కూడా ఈ ఆరాధన నిరీక్షణ ఆ యొక్క శుభవార్త అనేక రాష్ట్రాలు దేశాలు వెళ్తున్నాయట. వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడితే భాష వ్యక్తులు నా ఫోన్ చేస్తే నా పిల్లలకి ఆ ఫోన్ ఇస్తుంటాను. నాకు ఆ భాష మాట్లాడడం రాక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, దేవునికి బిడ్డలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో అడవుల్లో ఉన్నటువంటి మనల్ని ఏ స్థాయి తీసుకెళ్తాడు ఎప్పుడు? యథార్థంగా జీవించినప్పుడు. యోబు యథార్థవంతుడై ఉన్నాడు. ఇదే యోబు గ్రంథం 31వ అధ్యాయము 6వ వచనంలో చక్ర మాట ఉంటుంది. 31వ అధ్యాయం 6వ వచనంలో చక్ర మాట. ఏంటో మాట అంటే, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించేవారు నాకు అసహ్యులు. చూసారా, దేవునికి బిడ్డలారా, వ్యర్థమైన దాన్ని అనుసరిస్తే దేవునికి అసహ్యమే. దేవుడికి అసహ్యమైన వ్యక్తి అవుతావు. వ్యర్థమైన దాన్ని నీ చేతులతో మేము నమ్ముకోకముందు నవ్వు వస్తుంటుంది. ఇప్పుడు అవన్నీ తలుసుకుంటే రూపాయికో దేవుడు దొరికేవాడు, 10 రూపాయలకో దేవుడు దొరికేవాడు. నవ్వు వచ్చేది అవన్నీ కొనేటప్పుడు ఆ దేవుళ్ళని. రూపాయికో దేవుడు దొరకడు, 5 రూపాయలకో దేవుడు, 10 రూపాయలకో దేవుడు. నవ్వు వచ్చేది. అదే అంటాడు యోబు గ్రంథంలో 31వ అధ్యాయము 6వ వచనంలో చక్రమాట ప్రభు అయిన దేవుడు ఎంత క్లుప్తం చెప్తున్నాడు. ఆ రోజు నేను యథార్థవంతుడై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులు. దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు చాలామంది అనుకుంటారు యథార్థవంతుడు అవునా కాదని. మనుషులు కాదండి, దేవుడు చూస్తాడు. గొప్ప విషయం ఏంటంటే మనుషులకి అర్థం కాదు. దేవుడు చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు, సమాధానం ఇచ్చిన దేవుడు. ఆయన లేని స్థలం అంటూ ప్రపంచంలో లేదు. నీ పిల్లలు అమెరికాలో చదువుతున్నా, నీ పిల్లలు ఎక్కడ చదివినా నీ పిల్లలతో నీ దేవుడు ఉన్నాడు. అలాగే మనం ఏ స్థలంలో ఉన్నా అక్కడ నా దేవుడు ఉన్నాడని మన బ్రతుకుతూ ఉండాలి, జీవిస్తూ ఉండాలి. అంతేగాని భార్య లేదు కదా, భర్త లేడు కదా, నేను చేస్తున్న ఆఫీసులో ఏ పని చేసినా పర్వాలేదు కదా, ఇష్టం వచ్చినట్టు నీ జీవితంలో విచ్చలవిడి జీవితం జీవిస్తే తప్పనిసరిగా దేవుడు చూస్తున్న దేవుడు కొట్టాడో మన లెగవు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మొన్న రీసెంట్గా పేపర్లో చూసా, టీవీలో కుర్రోడు మగపిల్లడు పుట్టాడు. ఆ బాబుని తీసుకొని వచ్చి బస్టాండ్లో వదిలేసి ఎవడో ప్రేమిస్తున్నాడు, ప్రేమించిన వ్యక్తితో వెళ్ళిపోయి ఆ బస్టాండ్లో బాబుని వదిలేసింది. వాడు అటు ఇటు తిరుగుతూ అని గోలెడుతుంటే పక్కోళ్ళు ఏడుస్తుంటే ఆ కుర్రోడిని ఎత్తుకొని ఎవరినైనా ఏంటని అడుగుతుంటే ఆ పక్కోళ్ళని ఏడుస్తున్న బాబుని చూసి పోలీసులు వచ్చేసారు. వచ్చి ఆ పక్క వాళ్ళు అడిగితే ఏమనండి ఎవరో బాబు ఇక్కడ పెట్టి వెళ్ళిపోయింది ఒక ఆవిడని. జాగ్రత్త, ఏ వ్యక్తి అయినా ఆడదైనా మగోడైనా రక్త బిగు ఉన్నని చెప్పే, ఈ ఒళ్ళు బలం ఉన్నని చెప్పే. తర్వాత నువ్వు ఏవైనా పొరపాటు అయితే నీ భర్త తప్ప, నీకు తాళి కట్టిన భర్త, నేను చూస్తున్న భార్య తప్ప ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు ఎవ్వరు నీ దగ్గర ఉండరు. ఆ రక్తబి ఒక యథార్థమైన సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఒక రైల్వే ట్రాక్ వేస్తున్నారు ఒక ఊర్లో. ఆ ట్రైన్ ట్రాక్ వేసేటప్పుడు వేసుకుంటూ వస్తున్నారు. ఒక దగ్గరికి వచ్చేసరికి శ్మశానం వచ్చింది. అనేక తలకాయలు వస్తున్నాయి, తవ్వుతుంటే తలకాయలు వస్తున్నాయి బుర్రలో. ఆ తలకాయ వేస్తే ఒక పెద్ద బుర్ర ఉండి ఆ తలకాయకి యువతల నుండి అవతల వరకు పెద్ద మేకు కొట్టేసి ఉంది. అది తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాడు ఆ కాంట్రాక్టర్. అప్పచెప్తే ఆ కాంట్రాక్టర్ ఎవరిదిదని ఆ గ్రామం అంతా ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసేటప్పుడు ఒక చిన్న గుడిసె ఉండి అందులో పండు ముసల ఆవిడ ఉంది. అందులో ఉంటే ఆ ముసలావిడ దగ్గరికి వెళ్ళి ఈ తలకాయ ఎవరిదయ్యా అంటే నా భర్తదేనండి అన్నది. ఏమైందంటే ఏముందండి, నా భర్త నైట్ డ్యూటీ చేసేవాడు. ఆ నైట్ డ్యూటీ చేసేటప్పుడు నేను వేరే వ్యక్తితో తప్పుడు మార్గంలో వెళ్ళడం వల్ల ఒకరోజు డ్యూటీ లేకపోతే ఇంటికి వచ్చేసాడు. రెడ్ హ్యాండ్గా నాతో వ్యభిచరిస్తున్న ఆ వ్యక్తి దొరికిపోయామండి. దొరికిపోతే నా భర్త కొట్టడానికి వచ్చేసరికి నాతో ఆ తప్పుడు పని చేస్తున్న వ్యక్తి ఇద్దరం కలిపి చంపేసి
గోడకి పెద్ద మేకెట్టు కొట్టేసామండి, శిరస్సుకి మేకేసి కొట్టేసామండి అని. కాబట్టి ఈరోజు నాన్న వాళ్ళు ఎవరు లేక నా రక్త బిగి ఉన్నాను చెప్పు వాడు వాడుకున్నాడు, తర్వాత వదిలేసాడండి. ఈరోజు కళ్ళు కనిపించవు, తినడానికి అన్నం పెట్టిన వాళ్ళు లేరు, ఎవరు లేరు, చచ్చిపోదంటే సావు రావట్లేదండి, ఈ ఇంట్లో ఇలా పడే ఎడుతున్నాను చెప్తుంది. దేవునికి బిడ్డలారా, నువ్వు చేసే పాపిష్టి పని ఎక్కడికి పట్టుకెళ్దావు. భూమి మీదే బైబిల్ చెప్తుంది, కొంతమందికి భూమి మీదే అనిపిస్తారట, మరికొంతమందికి వారితో పాటు వారి పాపాలు వెళ్ళిపోతాయట. ఆ నరకంలో అనిపిస్తావు. అక్కడ ఆ నరకంలో అగ్ని ఆరదు, పురుగు సావదు. ఆ చచ్చిపోదాం అంటే సావు రాదండి. చచ్చిపోదాం అంటే సావు రాని స్థితిలో కాలిపోతూ ఏడుస్తూ ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా, ఒకవేళ నీ శరీర బలహీనతలు విసర్జించుకోకన్నా ఇంకా కొనసాగిస్తున్నావేమో, జాగ్రత్త సుమి. దేవుడు చూస్తున్న దేవుడిని నమ్ముకున్నావు, నీ దేవుడు విడిచిపెట్టడు, జాగ్రత్త. ఘోరాతి ఘోరంగా ఒక సిస్టర్ గారు చేసిన యథార్థమైన సంఘటన జరిగింది మీకు చెప్తున్నాను. ఒక సిస్టర్ గారి భర్త కరోనా వచ్చి చనిపోతే ఆ తల్లి, చదువుకున్న తల్లి, 3 పిల్లలు పెంచుకోవడానికి ఆ జాబ్ ఆ వ్యక్తికి ఇస్తే వెళ్ళి జాబ్ చేస్తుంది. జాబ్ చేస్తుంటే వారలేటువంటి దుష్టుడు ఆ ఆఫీస్లో పెద్ద అధికారి ఆమెను టార్చర్ చేసేవాడు, నాతో వ్యభిచరించమని. ఆ పరిస్థితిలో ఆమె దేవుని నమ్ముకున్న బిడ్డ ఇంటికి వచ్చి 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసుకుంటూ వెళ్ళడం మానేసింది ఆఫీస్కి. ఎప్పుడైతే వెళ్ళకన్నా, ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనలు ఉందో వెంటనే ఆ ఉపవాస ప్రార్థన ద్వారా అద్భుతంగా ఆమె ఎవరైతే టార్చర్ చేస్తున్నారో ఆ వ్యక్తికి ఆఫీస్కి వస్తుండే భయంకరమైన యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు ఇరిగిపోయి హాస్పిటల్ నుండి కబురు పెట్టేట, అమ్మ నిన్ను చేసినటువంటి టార్చర్కి నాకు ఈ బతుకు ఇలాగ అయిపోయింది అని ఏడ్చుకొని ప్రార్థన చేశాను. ప్రార్థన చేయమ్మా అని చెప్పాడు. దేవునికి బిడ్డలారా, దేవుని నమ్ముకున్న నీవు నీతి యథార్థతను మర్చిపోవద్దు, పరిశుద్ధతను మర్చిపోవద్దు. నువ్వెక్కడున్నా నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. వస్తే బలహీనులైనటువంటి వ్యక్తులు అవసరాన్ని బట్టి, అక్కర్లు బట్టి, పరిస్థితులు బట్టి లొంగదీయడానికి సాతానుగాడు సులువుగా చిక్కులు పెట్టే ఈ సాతానుగాడు ఎన్నో ప్రయత్నం చేస్తాడు. ఎక్కడున్న నీతిని, ఈ పరిశుద్ధతని, యథార్థతని మర్చిపోవద్దు. నేను ముగిస్తాను, దగ్గరికి వచ్చాను కనుక. దేవునికి బిడ్డలారా, యథార్థవంతుడు ఎంత గొప్ప స్థాయికి హెచ్చిస్తాడంటే, యోబు భూమి మీద 2 ఆశీర్వాదం పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే యోబు ఒక్కడే. తన భార్య అంటుంది, యథార్థతను విడిచిపెట్టి చచ్చిపోకూడదా అంటుంది. కానీ మూర్ఖురాలు నువ్వు మాట్లాడుతున్నావు. 2వ అధ్యాయం అండి, ఆ యొక్క 6వ వచనం చూస్తే, అందుకు యెహోవా అతడు నీ వశమునున్నాడు అని చెప్పి సాతానుగాడు చెప్తుండగా, అతడు ఒళ్ళు బాధపడుతూ కురుపులతో బాధపడుతుండగా, అతడు ఒళ్ళు గోక్కుంటకు సిల్లపింకి తీసుకొని బూడిదలో అతని భార్య వచ్చి, నీవింకన యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణం కమ్మన్ను. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు. మన దేవుని మేలు అనుభవించదమా, కీని మనం అనుభవించ తగదా అని అన్నాడు. దేవునికి బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. దేవునికి బిడ్డలారా, ఆ టైంలో యోబు తన భార్య కూడా చెప్తున్నాడు. భార్య అంటుంది, ఎందుకే స్త్రీ బలహీన ఘట్టం అన్నారు. ఆమె కల్లారా చూసింది, 11 మంది పిల్లలకి అన్నది. కొన్ని సంవత్సరాలు కాపురం చేసుకున్న భార్య బయట వాళ్ళు అన్నారంటే వేరు, చేసుకున్న భార్య చచ్చిపోవంటే ఎంత భయంకరం. అప్పుడు కూడా ఆయన యథార్థత విడిచిపెట్టలేదు. కాబట్టినే యోబుని ఏం చేసాడో చూద్దాం. ఆ 31వ అధ్యాయంలో చక్కని మాట ఉంటుంది. అంతా వివరించడానికి టైం లేకపోవడం వల్ల నేను స్పీడ్గా చెప్పి ముగిస్తున్నాను. 42వ అధ్యాయంలో చక్కని మాట ఉంటుంది. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేస్తున్నప్పుడు అతని క్షేమ అతనికి మరలా అతనికి దయచేసిన, మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అధికంగా యెహోవా అతనికి దయచేసిన. దేవునికి బిడ్డలారా, మనం దీవించబడాలని అంటే, 2 ఆశీర్వాదం పొందాలంటే మనకిచ్చాడు అధికారం. అధికారుల కోసం, దేశం కోసం, ప్రపంచం కోసం, దేశం కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్న అధికారుల కోసం, అందరి కోసం ప్రార్థన చేయమని బాధ్యత మనకు అప్పచెప్పారు. మనం ప్రార్థన చేయాలి. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు 2 ఆశీర్వాదం వచ్చింది.
అలాగే నీ చుట్టుపక్కల వాళ్ళు అందరి కోసం ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా నీ ప్రవర్తన, నీ యథార్థత, నీ నీతిని బట్టి చుట్టుపక్కల వాళ్ళందరూ రక్షణ పొందుతారు. కాబట్టి ప్రియులారా, మొదట మీ శృంగవరంలో అడుగుపెట్టినప్పుడు యేసుప్రభు అంటే ఇష్టపడేవారు కాదు. ఈరోజు ఏది పండినా ఆవు కానీ ఏదైనా ఇచ్చారంటే వెంటనే పండింది ఫస్ట్ మనకిచ్చి అప్పుడు వాళ్ళు తింటారు. కాబట్టి ఈ సంధ్యాకాల సమయంలో రెండంతల ఆశీర్వాదం పొందాలంటే యథార్థత, నీతి, నిజాయితీ, నీతిని, యథార్థతని, పరిశుద్ధతని ధరించుకొని ముందు సాగుతూ మెండైన దీవులు పొందుతారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుడు యథార్థవంతులుగా రెండంతల ఆశీర్వాదం పొందవలసిందిగా మరి మీ అందరినీ మనవి చేస్తూ మాటలు ముగిస్తున్నాను. ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా, మనం కోయ, కొండ్రెడ్డి, గొత్తుకోయ, లంబాడీసు, గదబ రకరకాల భాషల్లో లిపిలేని భాషల మధ్యలో పరిచయం చేస్తున్నాం. ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, రాయగడ ఆ కొండల్లో సేవ చేస్తున్నాం. మన పరిస్థితి అంతా కొండల్లోనూ, లోయల్లోనూ, అడవుల్లోనూ, గ్రామాలకు వెళ్ళి సేవ, ఎక్కడైతే సంఘం లేదో అక్కడికి వెళ్ళి ఆ భాష నేర్చుకొని, బైబిల్ ట్రైనింగ్ పొందిన పిల్లలు ఆ భాష నేర్చుకొని ఆ కొండల్లోకి వెళ్ళి గ్రామాల్లో సేవ చేస్తున్నారు. అది మన పరిచర్య. కాబట్టి ఈ సంధ్యాకాల సమయం మీతో చెప్తున్న మాట ఏంటంటే, ఇంతవరకు మన చిత్తులు ఎక్కడ కూడా బిల్డింగులు లేవు, అన్ని రేకుల చెట్లు వేసి చుట్టూ తడికలు పెట్టుకొని కిందని పేడెంట్ పెట్టుకొని అలాగా నడిపించే సంఘాలు. రండి, మీరు కావాలంటే చూడండి. ఒకే ఒక సంఘం విశాఖపట్నంలో, శృంగవరంలో కిందని ఓల్డేజ్ హోమ్ పెట్టమని ప్రభు చెప్పాడు కనుక కిందని ఓల్డేజ్ హోము, పైన చర్చి. కాబట్టి ఆల్రెడీగా 2 స్లాబ్లు వేస్తాం. ఇప్పుడు గోడలు ఇవన్నీ కట్టాలి, బాత్రూమ్, లెట్రిన్లు కట్టాలి. అలాగే ఈ యొక్క ఓల్డేజ్ హోమ్కి వృద్ధులకి పల్లెటూరు కనుక ఏదైనా బలహీనత, అనారోగ్యాలు వస్తే వాళ్ళు తీసుకొని ఆ టౌన్లో తీసుకెళ్ళడానికి ఒక వెహికల్ కావాలి, వ్యాను లేదా ఆటో కానీ ఏదో ఒకటి వెహికల్ కావాలి. అలాగే వారికి ప్లేట్లు, గ్లాసులు, మంచాలు, పరుపులు, దిండ్లు, బాత్రూమ్, లెట్రిన్లు ఇవన్నీ కట్టడాలు జరుగుతున్నాయి. నవంబర్ 25వ తారీఖున ఓపెనింగు. మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. అప్పటికి ఇది కంప్లీట్ అవ్వడానికి ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా, మీ గుప్పులు విప్పి సమృద్ధిగా ఇవ్వండి. దేవునికి ఇచ్చి ఇంతవరకు పాడైపోయిన ఎవరు లేరు. దేవుడికిచ్చి తన దరిద్రతను, తన పేదరికాన్ని, తన యొక్క బలహీనతలు, అనారోగ్యాలు పటాపంచలు పారిపోయేటట్టు చేసుకున్న వాళ్ళు అనేకులు సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. అలా మీరు దీవించబడాలంటే ఈ జీసస్ పవర్ గాస్పల్ మిషన్, ఈ యొక్క యేసు శక్తి సువార్త పరిసరికి ఇచ్చి ఈ ఓల్డేజ్ హోమ్, ఈ చర్చిలు నిర్మాణం విషయంలో మీరు సహాయం చేసి నిండారా దీవులు పొందుతారని ఆశిస్తూ మాటలు ముగిస్తాను, ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ కన్న తండ్రి, యోబులాగా రెండంతల ఆశీర్వాదం పొందడానికి ప్రతి ఒక్క బిడ్డ ఈ జీసస్ పవర్ గాస్పల్ మిషన్, యేసు శక్తి సువార్త పరిసరికి నిండారా ఇచ్చి సమృద్ధైన ఆశీర్వాదాలు పొందడానికి వారు ప్రేరేపించబడి వారికి ఉన్న దరిద్రతని, వారికి ఉన్నటువంటి పేదరికాన్ని పోగొట్టుకోవడానికి వారు కలిగింది సమృద్ధిగా ఈ జీసస్ పవర్ గాస్పల్ మిషన్, యేసు శక్తి సువార్త పరిసరికి ఇచ్చి ఈ మందిర నిర్మాణం, ఈ ఓల్డేజ్ హోము నిర్మాణం, ఈ యొక్క వీరి పోషణ కోసం సమృద్ధిగా వీళ్ళందరూ ఇచ్చి మెండైన దీవులు, సమృద్ధైన దీవులు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రభువా, నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా.